సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు ఈ రౌండ్ టేబుల్కి వచ్చిన మిత్రులందరికీ జై భీములు, జై పూలే, జై పెరియార్. ఒక బీసీ అంటే నాకు తెలిసి మీరు జై బీసీ అనొచ్చు, కానీ జై బహుజన కూడా అనండి దయచేసి. జై బహుజన అనండి. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో 340 ఆర్టికల్ పెట్టకపోతే ఇప్పుడు బీసీలకు హక్కులు వచ్చేటివి కావు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ భారత రాజ్యాంగంలో బీసీలకు సంబంధించి లా మినిస్టర్ పదవికి రాజీనామా చేయకపోతే ఇవాళ బీసీల చర్చ పార్లమెంట్లో వచ్చేది కాదు. అలాగే వాళ్ళ మాన్యశ్రీ కాంశీరామ్ గారు పోరాటం చేయకపోతే మండల్ కమిషన్ అమలయ్యేది కాదు. విపిసి గారు అమలు చేశారు, కానీ ఎవరి వల్ల, ఎవరి పోరాటం వల్ల? మేజర్గా 365 రోజులు మండల్ కమిషన్ అమలు కరో నైతో కుర్సీ ఖాళీ కరో అని చెప్పి మా మాన్యశ్రీ కాంశీరామ్ గారి పోరాట ఫలితంగా మండల్ కమిషన్ అమలైంది. ఇవాళ మీకు చెప్తున్న ఈ సందర్భంగా సెప్టెంబర్ 19, 2022 అన్ని బీసీ సంఘాలతో కలిసి, ముఖ్యమైన బీసీ నేతలందరితో కలిసి నేను రాజీనామా చేయబోతున్నాను, రాజీనామా చేస్తున్నాను. 2023లో బీసీ ముఖ్యమంత్రి సాధించడమే నా లక్ష్యమే రాజీనామా చేసిన చరిత్ర మాదిగొంది. నేను ఒక ప్రొఫెసర్ పదవి, 12 సంవత్సరాల ప్రొఫెసర్ పదవి నీ 3 లక్షల జీతాన్ని బీసీ ముఖ్యమంత్రి కోసం రాజీనామా చేసిన చరిత్ర ఈ దేశంలో ఎవరికి లేదు, ఈ బీసీ ప్రొఫెసర్లు కూడా లేదు, కానీ ఒక మాదిగ ప్రొఫెసర్ ఉంది. ఆ విషయాన్ని మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను మాదిగ ముఖ్యమంత్రి కోసం, మాదిగ ముఖ్యమంత్రి కోసం చేయలేమే, బీసీ ముఖ్యమంత్రి కోసం చేసిన. ఎందుకు? 56% జనాభా ఉంది కాబట్టి. తర్వాత మేమైతాం, మేము 22% మేమున్నాం కాబట్టి తర్వాత మేమైతాము. ముందు మీరు కావాలి మెజార్టీ. మీ సమస్యలు చాలా కీలకం భారతదేశంలో. భారతదేశంలో ఇవాళ మేజర్ సమస్యలు రెండే, ఒకటి బీసీల సమస్య, 2 మహిళల సమస్య. ఈ 2 సమస్యల కోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజీనామా చేశాడు. అందుకే ఇవాళ బీసీలో పార్లమెంటులో 50% సీలింగ్ వల్లనే కదా ఇప్పుడు మీకు రాంది ఏంటి? 50% సీలింగ్ అనేది కోర్టులు కొట్టేశాయి. మరి వారు అంటున్నా ఒక్క బీసీ ఎంపీ రాజీనామా ఎందుకు చేయట్లేదు ఈ విషయంలో? అదే ఈటల రాజేందర్ గారు ఎందుకు చేయట్లేదు రాజీనామా? అదే బీసీ ఎంపీలు ఎందుకు చేయట్లేదు రాజీనామా? రాజీనామా చేస్తే బీజేపీ దిగిరాదా? ఇవాళ పార్లమెంట్ లో ఒక బీసీ ప్రధానమంత్రి ఉండి బీసీ ఎంపీలంతా రాజీనామా చేస్తే, బీజేపీ దిగి వస్తే, 50% సీలింగ్ ముందుగా ఎత్తేస్తే ఈ మీ 42% వాటా కేవలము లోకల్ బాడీ వాటే కాదు, మీకు ఎమ్మెల్యేలు వస్తాయి, ఎంపీలు కూడా వస్తాయి. రేపు చట్టసభల్లో లోకల్ బాడీస్ నిర్ణయం చేయదండి దయచేసి. చాలా మంది ఈ లోకల్ బాడీ మీద మనల్ని భ్రమంలో ఉంచుతున్నారు. ఈ అగ్రవర్ణ పార్టీలు చట్టాలు చేసేది అసెంబ్లీ పార్లమెంటులో బీసీలో నిర్ణయాత్మకమైన బిల్లు రాకపోతే కేవలం లోకల్ బాడీ బిల్లే వచ్చి 9th షెడ్యూల్లో పెడితే పెద్దగా ఉపయోగం లేదు. నేను వాస్తవాన్ని మాట్లాడుతూ ఒక లా ప్రొఫెసర్ గా మీకు రావాల్సింది చట్టసభల్లో అంటే ఎమ్మెల్యేలు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రెడ్లు 43 మంది రెడ్లుంటే 4% ఉన్న వాళ్ళు 43 ఉంటే 56% ఉన్న బీసీలు ఎంతమంది ఉన్నారు? 19 మంది మాత్రమే ఉన్నారు. అదే మీకు చట్టసభల్లో మాలాగా ఎస్సీ ఎస్టీ లాగా రిజర్వేషన్లు ఉంటే మీకు ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యేటోళ్ళు? ఎంతమంది అయ్యేటోళ్ళు? 50 మందికి పైగా అయ్యేటోళ్ళు మీరే ముఖ్యమంత్రి. ప్రతిసారి మీరే ముఖ్యమంత్రి అవుతారు బీసీలే. 55 ఏళ్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ ఒక్క బీసీ కాలేదంటే రాజకీయంగా తొక్కేస్తున్నది ఎవరు మిమ్మల్ని? రెడ్లు కాదా? కమ్మలు కాదా? వెలవలు కాదా? మీ సీట్లను మీరు ఇలా డిఎంకే ఉంది కాబట్టి తమిళనాడులో ముఖ్యమంత్రి ఒక మండలి మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ నుండి అవుతున్నాడు. మనకెందుకు ఆ దమ్ము లేదు? 93% ఉన్న ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో నుండి ఒక ముఖ్యమంత్రికి అయితేనే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ దేశ ప్రధానమంత్రిని ఇవాళ నేను డైరెక్ట్ గా ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు నిజమైన బీసీ కాబట్టి బిడ్డ, మీరు ముందు 50% సీలింగ్ ఎత్తేయండి.
50% సీలింగ్ ఎత్తేస్తూ పార్లమెంట్ లో చట్ట సవరణ చేయండి అని చెప్పి మనం చేయాల్సిన అవసరం ఉంది. అందరూ పార్లమెంటు సభ్యులందరూ దయచేసి ఆల్ పార్టీస్ ఎవరైనా కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎవరైనా సరే బీసీ బిడ్డలు పార్లమెంట్ లో ఉంటే ఆ పార్లమెంటు సభ్యత్వానికి తృఢపరంగా రాజీనామా చేయండి. కేసీఆర్ రాజీనామా చేస్తేనే కదా తెలంగాణ వచ్చింది. కేసీఆర్ అండి బీఆర్ఎస్ రాజీనామా చేస్తే తెలంగాణ వచ్చింది. బీసీ బిడ్డలంతా ఎంపీలంతా రాజీనామా చేసి ప్రధానమంత్రి దగ్గర పోయి నిలదీసి పార్లమెంట్ లో 50% సీలింగ్ ముందు ఎత్తేస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లేదు. అంతే తప్ప ఇంకోటి కూడా చెప్తాను మీకు ఈ సందర్భంగా. ఒక్క నిమిషాలు అయిపోతానా? మా దళితులు ఒక్కరే మాట్లాడి ఇప్పుడు మీరు బీసీలు చాలా మంది మాట్లాడారు. మాకొక 2 నిమిషాలు టైం ఇవ్వండి. 23 కేసులు పెండింగ్ లో ఇక్కడ ఉన్నాయి. హైకోర్టులో 23 కేసులు దీనికి సంబంధించి పెండింగ్ లో ఉన్నాయి. వాటిని ఎట్లా పరిష్కరించాలనే దానికి ఒక లీగల్ ఎక్స్పర్ట్ కమిటీని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో వేయండి. ఎందుకంటే సుప్రీంకోర్టులో లీగల్ సమస్య ఎట్లా పరిష్కారం కావాలి, హైకోర్టులో లీగల్ సమస్య ఎట్లా పరిష్కారం కావాలి, దానికి కూడా ఒక అడ్వైజరీ కమిటీ వేయండి. ఎందుకంటే ఎవరు పడితే వాడే టెక్నికల్ గా ఎవరు పడితే వాళ్ళు వేస్తే వాళ్ళ మొన్న 9th షెడ్యూల్ కు ఇప్పుడు సంబంధం లేని ముచ్చట. ఫస్ట్ మీరు చేయాల్సింది ఒకటే 50% సీలింగ్ ఎత్తేస్తూ పార్లమెంట్ లో చట్ట సవరణ చేయాలి. తర్వాతనే మీకు 42% లోకల్ బాడీ అయినా, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా చట్టం చేసుకునే అధికారం వస్తుంది. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాలి. ఒక న్యాయ నిపుణులతో కమిటీ వేసి ఆ దిశగా ఆలోచన చేయాలి. ఖచ్చితంగా ఆర్పీఐ పార్టీగా అధ్యక్షునిగా చెప్తున్నాను. మీ ఢిల్లీలో జరిగేదానికి మా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులను అందరినీ పిలిపిస్తా. అంబేద్కర్ సొంత మనవడు వస్తాడు రేపు ఢిల్లీ దీక్షలో. నేను కూర్చుని పెడతా మీకు సపోర్ట్ గా అని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై భీమ్, జై ఫుల్లే, జై పెరియార్.